మహారాష్ట్ర పూణేలో ఆగి ఉన్న బస్సులో యువతిపై జరిగిన అత్యాచార ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. బస్సు ఎక్కడుందో చూపిస్తానంటూ నిందితుడు యువతిని స్వార్గేట్ బస్టాండ్లో పార్కింగ్ చేసిన బస్సులోకి తీసుకువెళ్లాడు. యువతి బస్సులో కూర్చోగానే ఆమెపై నిందితుడు అఘాయిత్యానికి పాల్పడ్డాడు. స్వార్గేట్ పోలీస్ స్టేషన్ కు 100 మీటర్ల దూరంలోనే జరిగిన ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. బృందాలుగా విడిపోయి నిందితుడి కోసం గాలిస్తున్నారు. మహారాష్ట్ర పూణేలో ఎప్పుడూ రద్దీగా ఉండే స్వార్గేట్ బస్టాండ్లో మంగళవారం తెల్లవారుజామున దారుణ ఘటన చోటు చేసుకుంది. ఆగి ఉన్న బస్సులో 26 ఏళ్ల యువతిపై జరిగిన అత్యాచార ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. బస్టాండ్లో యువతి బస్సు కోసం ఎదురుచూస్తున్న సమయంలో నిందితుడు వచ్చి ఆమెతో మాటలు కలిపాడు. యువతి వెళ్లాల్సిన బస్సు మరో చోట ఆగుతుందని చెప్పాడు. ఆ బస్సు ఎక్కడ ఉందో చూపిస్తానని నమ్మపలికించాడు. అతని మాటలు నమ్మిన యువతి నిందితుడితో వెళ్లింది. స్వార్గేట్ బస్టాండ్లో పార్కింగ్ చేసిన బస్సుల దగ్గరికి ఆ అమ్మాయిని తీసుకువెళ్లాడు. పూర్తిగా చిమ్మచీకటిగా ఉన్న అక్కడ ఓ బస్సును యువతికి చూపించగా ఆమె వెళ్లి బస్సులో కూర్చుంది. వెనకనే వెళ్లిన నిందితుడు బస్సులో యువతిపై అత్యాచారానికి పాల్పడినట్లు పోలీసులకు బాధితురాలు చెప్పింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. బస్టాండ్లోని సీసీటీవీ కెమెరాలను పరిశీలించి నిందితుడు దత్తా కాదేగా గుర్తించారు. గతంలో నిందితుడిపై పలు కేసులు నమోదైనట్లు పోలీసులు వెల్లడించారు. బృందాలుగా విడిపోయి నిందితుడి కోసం గాలిస్తున్నట్లు తెలిపారు. యువతి అత్యాచార ఘటనపై మహిళా సంఘాలు భగ్గుమన్నాయి. నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశాయి.